సో హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మా గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ సలహాలు మరియు సూచనల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మాది షామీ 55 ఇంచెస్ టీవీ అనమాట, 55 ఇంచ్ టీవీ అనమాట. సో షామీ MZ-TU0 మోడల్ ఇది. 2025 4K అల్ట్రా హెచ్డి మా టీవీ. దీని సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది, లాస్ట్ అప్డేటెడ్. అండ్ ఇది అలాగే మనకి ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతుంది. సో నేను మీకు రాను మొత్తం సెట్టింగ్స్ చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో. లాస్ట్ వీడియోలో మీకు నా వాయిస్ సరిగ్గా అయితే రాలేదు కదా, సో దాంతోపాటు కొంచెం బేసిక్ నావిగేషన్ కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామని అయితే నేను చేస్తున్నాను. సో రిమోట్ గురించి నేను కంప్లీట్గా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఆ రిమోట్ని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ ఈ వీడియోలో. మనం లాస్ట్ వీడియో మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా, అందుకే మళ్ళీ ఈ వీడియోలో నేను ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తున్నాను బ్రీఫ్గా. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు హోమ్ స్క్రీన్. సో పార్షలీ వాళ్ళు చూడొచ్చు, హోమ్ స్క్రీన్ చూస్తున్నారు మీరు ఒకేలా, ఎస్పెషల్లీ మన బ్లైండ్స్ కోసమే కాబట్టి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇది టీవీ అనేది ఇప్పుడు మన హోమ్ స్క్రీన్ మీద ఉంది చూడండి. ఓకే, సౌండ్ పెంచుతాను. Volume set to 36%. Yeah. Volume set to 37%. ఒక నిమిషం ఫ్రెండ్స్. Volume set to 55%. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వినిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం నేను హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. For you button. సో టీవీ Press select to activate. సో టీవీ ఆన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. హోమ్ స్క్రీన్ మీద ఇగో మనకు ఫర్ యూ అని తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ యూ లైక్ ఇప్పుడు టీవీ ఆన్ అవ్వగానే ఫర్ యూ మీద ఉంటుంది. దీని వెనక మనకి Selected. Logged in as Shalu.5. Click for you button. సో మనం Press select to activate. టీవీ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి లాగిన్ జీమెయిల్తో లాగిన్ అయ్యి చేసుకోవాలన్నమాట. అదంతా మనకి ఇన్స్టాలేషన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. సో మీరు నో నీడ్, ఏం టెన్షన్ అవసరం లేదు, మన జీమెయిల్ ఇచ్చేస్తే చాలు, లాగిన్ చేసేస్తారు. అది అన్నమాట అది. సో నెక్స్ట్ ఇందులో మనకి హోమ్ స్క్రీన్ మీద చూసుకుంటే ఫర్ యూ అంటే గూగుల్, ఇది టీవీ టోటలీ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది కాబట్టి దీని యూఐ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగానే ఉంటుంది మనకి. సో ఫర్ యూ అనేది మనకి ఏముంటుందంటే ట్రెండింగ్ ఏమున్నాయి, తర్వాత మూవీస్ ఉన్నాయి, షోస్, యాప్స్, లైబ్రరీ, Search with Google Assistant. సో గూగుల్ Press అసిస్టెంట్. select to activate. ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే గూగుల్ అసిస్టెంట్ ఫ్రెండ్స్. ఈ రిమోట్లో కూడా మనకు సపరేట్గా వాయిస్ సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. చెప్పాను కదా మీకు రిమోట్ అనేది కంప్లీట్గా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను, టోటల్ రిమోట్. అండ్ ఇప్పుడు నేను మన టాక్ బ్యాక్ సెట్టింగ్స్ సేమ్ ఇందులో కూడా ఇలా, మొబైల్ అయితే ఎలా ఉంటే ఇందులో కూడా ఇలాగే ఉంటాయి. కాకపోతే వాటిని ఎలా నావిగేషన్ అవ్వాలి, ఒక్కొక్క దానికి ఎలా నావిగేట్ అవ్వాలి అని మాత్రమే చూపిస్తాను ఈరోజు. ఓకే రైట్. ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ ఫర్ యూ అని, మూవీస్ అని. ఇది షామీ టీవీ ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను Library. ఓకే Apps దగ్గర ఉన్నాను. Press select to activate. యాప్స్ దగ్గర ఓకే ఇచ్చినా పర్లేదు, లేకపోతే కిందికి వచ్చినా సరే మనకి యాప్స్ అనేవి ఉంటాయి. అవి నేను మీకు రాను వీడియోలో చూపిస్తాను ఏ యాప్ని ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను టాక్ బ్యాక్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నేను హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. Tuesday the 14th of January. Dashboard. యాక్చువల్గా అయితే మనం గూగుల్ అసిస్టెంట్ ఇందాక విన్నాం కదా, అక్కడ నుంచి మనం ఇంకొకసారి రైట్ ఆరో నొక్కితే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. కాకపోతే కొన్నిసార్లు లాంగ్ అంతలా ఎందుకు ప్రెస్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి నేను హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డైరెక్ట్గా క్విక్ సెట్టింగ్స్ లాగా అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. 9:27 a.m. ఫస్ట్ టైం ఉంటుంది. Selected. Start screensaver. స్క్రీన్ సేవర్ అంటే Press మనకు select to activate. లాక్ స్క్రీన్ మీద స్క్రీన్ సేవర్ ఫోటో సెట్ చేసుకునికి. Selected. Picture. పిక్చర్. Selected. Wi-Fi. ఓకే, వైఫై. Press select to activate. వైఫై అనమాట. సో వైఫైకి రైట్ సైడ్లో అంటే రైట్ ఆరో నొక్కితే మనకి Selected. Accessibility. యాక్సెసిబిలిటీ. Press ఇది select to activate. మనం యాక్సెసిబిలిటీని రెండు విధాలుగా అయితే మన ఓపెన్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి డీప్ సెట్టింగ్స్లోకి వెళ్ళైతే ఆన్ చేసుకోవాలి, అలా కాకుండా మనకి పైన ఇవ్వడం జరిగింది వైఫై పక్కన. సో నీకు యారోస్ చెప్తున్నాం కదా, రిమోట్లో మనకి మిడిల్లో రౌండ్గా రింగ్ మాదిరి ఒకటి ఉంటుంది కదా, అందులో అప్ అండ్ డౌన్ యారో, లెఫ్ట్ రైట్, మిడిల్లో ఓకే బటన్ ఉంటుంది. సో నేను రైట్ యారో ప్రెస్ చేశాను ఇప్పుడు. ఓకే, యాక్సెసిబిలిటీ దగ్గర ఉన్నాను.
ఇప్పుడు దీని మీద ఎంటర్ ఇస్తున్నాను అంటే ఓకే బటన్ నొక్కుతున్నాను. Accessibility. Yeah. Talkback. On. So- Row 2. In grid. 15 rows. 1 column. Press select to activate. ఓకే Volume set to 63%. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఆన్ అవ్వగానే మనకి టాక్ బ్యాక్ అయితే ఫస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్లోనే మనకి టాక్ బ్యాక్ ఉంటుంది. టాక్ బ్యాక్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దామా. రైట్, ఇప్పుడు నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను రిమోట్లో. Text to speech. Row 3. Settings. సో టెక్స్ట్ టు స్పీచ్. Talkback. Text to speech. Okay. Row display. Dis- Heading. Row So- 4. మనకి టాక్ బ్యాక్లో టాక్ బ్యాక్ ఉంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంది, ఇప్పుడు డిస్ప్లే అనమాట. Text scaling. టెక్స్ట్ Row 5. స్కేలింగ్ ఇది మనకు అవసరం Press లేదు. select. Bold text. బోల్డ్ Off. టెక్స్ట్. Switch. సో బోల్డ్ Row టెక్స్ట్ అంటే మీకు 6. తెలిసిందే కదా, Press ఎవరైనా select to activate. లో పార్షలీ ఉన్న వాళ్ళకైతే ఇది పనికి వస్తుంది బోల్డ్ టెక్స్ట్ అనేది. Color correction. Row 7. సో కలర్ Press కరెక్షన్ select to activate. ఇవన్నీ మన మొబైల్లో చూసిన సెట్టింగ్ పేర్లే అనమాట. Interaction controls. నేను అన్ని Heading. Row friends. 8. ఇంటరాక్షన్ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను అంతా డౌన్ యారో ప్రెస్ చేస్తూ వస్తున్నాను. Accessibility shortcut. Row 9. ఓకే, యాక్సెసిబిలిటీ Press షార్ట్ select కట్ to విన్నారు activate. కదా. యాక్సెసిబిలిటీ ఇందులోనే మనకి యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ అయితే ఉంటుంది, టాక్ బ్యాక్ ఎలా టర్న్ ఆఫ్ ఆన్ చేయాలని. Switch access. Switch Off. access. Row audio and on-screen text. Heading. Okay. Row 11. సో ఫ్రెండ్స్ మనకి ఇందులో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆడియో డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది మనకి సపరేట్గా. దీనికోసం ఏ థర్డ్ పార్టీ యాప్ అయితే అవసరం లేదు, మనకి ఆడియో డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. లైక్ మన స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అది మనకి డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీని గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. నేను దీన్ని రాబోయే వీడియోస్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను. ఓకే, నేను టాక్ బ్యాక్లకు మళ్ళీ టాక్ బ్యాక్ దగ్గరికి వెళ్దాం. ఆ పేరు ప్రెస్ చేస్తున్నాను. Switch. In color correct. Bold text. Text scaling. Display. Text talkback. On. Okay. Row 2. మీరు యాక్సెసిబిలిటీలోకి Press వచ్చిన select తర్వాత to activate. గుర్తుపెట్టుకోండి, యాక్సెసిబిలిటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టాక్ బ్యాక్ ఆఫ్లో ఉంటుంది. టాక్ బ్యాక్ మీద ఇలా ప్రెస్ చేస్తే మనకి Talkback. Enable. On. Switch. విన్నారు Row కదా, 1. In ఎనేబుల్ grid. ఆన్లో అయితే 2 ఉంది. rows. 1 column. ఓకే, ఎనేబుల్ ఆన్లో ఉంది కదా. సో మామూలుగా మనకి ఎనేబుల్ ఆఫ్ ఉంటుంది. మీరు దాని మీద ఎంటర్ ఇచ్చి అదే ఓకే ప్రెస్ చేసి ఓకే కొట్టేస్తే మనకి ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనకి టాక్ బ్యాక్లో కొంచెం పేర్లు అయితే వేరేగా ఉంటాయి అనమాట, చూడండి. Configuration. Row 2. సో Press select to activate. కన్ఫిగరేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. కన్ఫిగరేషన్ అంటే మనకి ఏంటంటే సెట్టింగ్స్ అనమాట. టాక్ బ్యాక్ సెట్టింగ్స్ని ఇక్కడ కన్ఫిగరేషన్ అయితే చదువుతుంది. ఇది చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను. Talkback settings. Speech volume. Match speech volume. 2 of 11. ఓకే, In స్పీచ్ list. వాల్యూమ్ మ్యాక్స్లో ఉంది. 11 items. మీకు అన్నీ తెలిసిన Press సెట్టింగ్స్ కాబట్టి select నేను to activate. మీకు అన్నీ తెలిసిన సెట్టింగ్సే కాబట్టి టాక్ బ్యాక్లో మనందరూ యూజ్ చేసే సెట్టింగ్సే కాబట్టి దీని గురించి ఎక్కువ డీటెయిల్గా చెప్పట్లేదు, జస్ట్ ఎలా నావిగేట్ అవ్వాలో మాత్రమే చెప్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు Text to speech settings. టెక్స్ట్ 3 of స్పీచ్ 11. సెట్టింగ్స్ ఇవి Press select to activate. ఇది మనకు తెలిసిందనమాట. సో బయట కూడా ఉంది, లోపల కూడా ఉంది టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్స్ అనేది. సో టెక్స్ట్ స్పీచ్ సెట్టింగ్స్ అనేది మనకి సేమ్ మొబైల్లో ఎలా అయితే వాయిస్ చేస్తామో, ఎలా సెలెక్ట్ చేసుకుంటామో ఇది కూడా అలాగా చేసుకోవచ్చు. మనకి చూడండి, చూపిస్తాను. Speech recognition and synthesis from Google. Selected. Radio button. Row 2. In grid. 7 rows. సో Engine configuration. Row చూసారు కదా, 3. ఎంజైన్ Text to speech. ఎంజైన్ కన్ఫిగరేషన్ అంటే మనకి ప్రొఫైల్ ఎంజిన్ అయితే ఉంటుంది కదా మొబైల్లో, అలాగే ఇక్కడ ఎంజైన్ కన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను డౌన్ యారో ఇస్తున్నాను మళ్ళీ. సో ఫ్రెండ్స్ చాలా వరకు ఇక్కడ డౌన్ యారో అయితే మనకి డౌన్ యారోస్ యూజ్ అవుతుంది అనమాట. నేను చెప్తాను ఎప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ యారో వాడాలో. మీరు కావాలంటే మీరు స్వతహాగా కూడా ట్రై చేసి చూడొచ్చు, నథింగ్ హ్యాపెన్. సో ఎక్కువ మనము అప్ అండ్ డౌన్ యారోస్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. General. Heading. General. Row 4. జనరల్లో ఏముంది? Speech rate. Speed at which the text is spoken. ఓకే, Row 5. Press select to activate. స్పీచ్ రేట్ అనమాట. ఈ స్పీచ్ రేట్ ఏంటంటే మనకి తెలిసిందే కదా, స్పీచ్ రేట్ పెంచుకోవడానికి అయితే యూజ్ చేస్తుంది. దీని ఒకేలా మనం ఈ స్పీచ్ రేట్ మనం తగ్గియాలన్నా ఆర్ ఇంక్రీజ్ చేయాలన్నా సరే దీని మీద మనం ఇక్కడ కర్సర్ పెట్టేసి ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తే Not selected. Radio button. 60%. Row 1. In grid. Speech rate. Out of grid. సో ఇది స్టార్టింగ్ మనకి 60% వస్తుంది అనమాట. నార్మల్ చాలా స్లోగా ఉంటుంది. నేను ఎందుకు నాట్ సెలెక్టెడ్ అనిందంటే నేను 100లో పెట్టాను స్పీచ్ రేట్ అనేది. సో అందుకే 60% నాట్ అనింది. సో మీరు ఇక్కడ చేయాల్సిన సింపుల్ జస్ట్ డౌన్ యారోతో నావిగేట్ అయ్యి Not selected. Radio button. 6. Not selected. Radio button. 100%.
row 3. ఓకే, ఇది సెలెక్ట్ Press చేయాలంటే select to activate. అక్కడ చెప్పింది కదా ప్రెస్ సెలెక్ట్ యాక్టివేట్ అని. జస్ట్ మనం అక్కడ మనకు కావాల్సిన ఐటమ్ మీద, లైక్ మనకు కావాల్సిన స్పీడ్ నెంబర్ మీద మనం కర్సర్ పెట్టేసి ఎంటర్ ఓకే బటన్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా స్పీచ్ రేట్ పెరుగుతుంది. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ Speech రావడానికి rate. మనకి Speed డౌన్ at యారో which the text is ఈ spoken. షామీ Row రిమోట్లో 5. In grid. 7 rows. 1 column. ఈ బ్యాక్ Press select to activate. ఈ బ్యాక్ రావడానికి మనకి షామీ రిమోట్లో మాత్రం మనకి డౌన్ యారో ఉంటుంది కదా, దాని కింద ఒక బటన్ ఉంటుంది, బ్యాక్ బటన్. దాన్ని బ్యాక్ బటన్ అంటారు. బ్యాక్ బటన్ రైట్ సైడ్లో మనకు హోమ్ బటన్ అయితే ఉంటుంది. ఓకే ఓకే రైట్. ఇప్పుడు బ్యాక్ వచ్చాను కదా. సో ఇక్కడ టెక్స్ట్ స్పీచ్ అయితే అయిపోయింది. ఓకే, మనం ఒకవేళ వాయిస్ మార్చుకోవాలంటే, లైక్ గూగుల్ ఇచ్చిన వాయిసెస్లోనే మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని వాయిస్ మార్చుకోవాలంటే, మొబైల్ అయితే మనం ఏం చేస్తాము, లైక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ వాయిస్ డేటాలోకి వెళ్ళి మనం కావాల్సిన వాయిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకొని అక్కడ ఇంగ్లీష్ యూకేనా ఇండియానా యూఎస్ అనే లాంగ్వేజ్ చూస్ చేసుకొని మనం ఏం చేస్తాము, సో అక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ లాంగ్వేజ్లోకి వచ్చి సిస్టమ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ లాంగ్వేజ్ మీద ఎంటర్ చేసి మనకి అక్కడైతే మనం ఆ వాయిస్లో ఏ లాంగ్వేజ్లో సెట్ చేసుకున్నామో అక్కడ అదే లాంగ్వేజ్ సెట్ చేస్తే ఆ వాయిస్ వస్తుంది. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, General. Engine configuration. ఇప్పుడు నేను మళ్ళీ Row పైకి 3. వచ్చాను అనమాట. ఇంతసేపు Press select to activate. ఇంతసేపు డౌన్ అయితే వెళ్ళాను కదా, మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి రావాలంటే మళ్ళీ పైకి అప్ యారో నొక్కితే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. Speech recognition and synthesis from Google. ఓకే, Language. English United States. Row 1. So In generally- grid. 3 rows. 1 column. సో జనరల్గా మనకి ఈ లాంగ్వేజ్ అనేది మనం సిస్టమ్ లాంగ్వేజ్ పెట్టుకుంటాం కదా. సిస్టమ్ లాంగ్వేజ్ ఇది రావడం కూడా దాదాపు సిస్టమ్ లాంగ్వేజ్తోనే వస్తుంది. ఫీమేల్ వాయిస్ వస్తుంది గూగుల్ది, అందరికి తెలిసిందే. సో నేను మార్చేసాను అనమాట. నాకు దానికంటే ఇది బాగుందని ఇది పెట్టేసుకున్నాను. సో ఇది ఎలా పెట్టాలంటే, Settings for speech recognition and synthesis from Google. యా, Row 2. లాంగ్వేజ్ దగ్గర Press కర్సర్ select to activate. మనం ఓపెన్ చేయగానే లాంగ్వేజ్ దగ్గర కర్సర్ ఉంటుంది కదా. సో ఆ కర్సర్ నుంచి మనం డౌన్ యారో నొక్కితే మనకు సెట్టింగ్స్ వస్తాయి అన్నమాట. సో సెట్టింగ్స్ మీద ఎంటర్ ఇస్తున్నాను, అంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, Google TTS options. Install voice data. Yeah. 1 of 6. In list. 6 items. Press So- select to activate. సో ఫ్రెండ్స్ మనం మొబైల్ మీద దీనిలో స్పీచ్ అయితే ఆపలేము అనమాట, మొత్తం వినాల్సిందే. లేదంటే వేరే ప్రెస్ చేసి మళ్ళీ వేరే అనౌన్స్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇన్స్టాల్ వాయిస్ డేటా ఉంది. అంటే మొబైల్లో మనకి ఎలా అయితే సెట్టింగ్స్ ఉంటాయో సేమ్ డిట్ టు డిట్ అదే టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో నేను ఏం చెప్తున్నాను, మళ్ళీ ఓన్లీ నావిగేషన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏమైనా సరే యారోస్ ఉపయోగించి అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సో ఈ వీడియోస్తో మనకి బేసిక్ నావిగేషన్ అయిపోతుంది. అలాగే టాక్ బ్యాక్ సెట్టింగ్స్ కూడా ఈ వీడియోతో కంప్లీట్ చేసేస్తాను. ఎందుకు దీనిలో టాక్ బ్యాక్ వీడియోస్ కంప్లీట్గా చూపించట్లేదంటే, టాక్ బ్యాక్ సెట్టింగ్స్ గురించి మీకు అందరికి తెలిసిందే. జస్ట్ ఇక్కడ మన టీవీలో కాబట్టి ఎలా నావిగేట్ అవ్వాలి అని మాత్రం కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. సో అందుకే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్స్టాల్ వాయిస్ డేటా ఉంది. ఇన్స్టాల్ వాయిస్ డేటా మీద మనకి ఓపెన్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, దానికంటే ముందు ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. Amplify speech volume. Okay. Mixed language detection. Anonymous usage reports. Feedback. Open source licenses. సో ఇవి ఆప్షన్స్ అనమాట. మనకు మొబైల్లో కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి, మొబైల్ టాక్ బ్యాక్లో కూడా. Amplify speech volume. Install voice data. ఓకే, 1 ఇక of నేను 6. Google TTS voice data. Albania 1 of 79. సో మనకి 79 items. Press select. ఒకవేళ ఫ్రెండ్స్ ఇది ఇలా స్పీచ్ వస్తూ ఉంటే ఒకసారి మీరు రైటర్ అని నొక్కండి. అక్కడ రైటర్ అంటే మనకు రైట్ సైడ్ ఏం ఐటమ్ లేకపోతే స్పీచ్ అయిపోతుంది. ఒకవేళ రైట్ సైడ్ ఏమైనా ఆప్షన్ ఉంటే మాత్రం మళ్ళీ ఆప్షన్ చదివేస్తుంది. ఓకే రైట్, ఇది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. సో కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అవుతుంది స్పీచ్ ఆఫ్ చేయడానికి ఇంటరప్ట్ని. ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో లాంగ్వేజ్ మనకి ఏ ఆల్ఫాబెట్ ప్రకారం ఉంటే అందులో మొబైల్ ఎలా ఉంటుందో ఇందులో కూడా ఇలాగే ఉంటాయి, మొబైల్లో కూడా ఉన్నట్టే. అండ్ దాని తర్వాత మనకి చెప్పాను కదా, కావాల్సిన లాంగ్వేజ్ మీద మనం ఓపెన్ చేసేసి ఇలా చూడండి. నేను ఇంగ్లీషు డౌన్ ఆర్డర్ ప్రెస్ చేస్తున్నాను. Bulgaria 8 of 79. సో డౌన్ ఆర్డర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. English United Kingdom 22 of 79. నేను యూఎస్ఏ, యూఎస్ఏ. English United States 23 of 79. ఇక్కడ నేను ఓకే బటన్ Press ప్రెస్ select to చేస్తున్నాను. activate. English United States voices. Voice 1 of 8. చూడండి In ఇప్పుడు list, మనం 8 items. Press select to activate. ఓకే
చెప్తాను ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనం లాంగ్వేజ్ ఓపెన్ చేయగానే లైక్ యూఎస్ఏ ఓపెన్ చేసాం కదా, చేయగానే మనకి ఫస్ట్ వాయిస్ 1 అనింది కదా. సో వాయిస్ 1 అది దాని శాంపుల్ మనం వినాలంటే రైట్ సైడ్ బటన్ నొక్కాలి. ఒక నిమిషం. Voice 1. యా, ఇది Press వాయిస్ 1. select to play sample text for ఓకే, voice I. ఇప్పుడు నేను రైట్ ఆర్ Press ప్రెస్ చేశాను. select to activate. రైట్ ఆర్ ప్రెస్ చేయగానే లిసన్ టు వాయిస్ వచ్చింది. దాని మీద మనం ఓకే బటన్ ప్రెస్ చేస్తే అది మనకి వాయిస్ మనకి శాంపుల్ అనేది వినిపిస్తుంది. సో మనకు కావాల్సిన వాయిస్ దొరికినప్పుడు దాని మీద జస్ట్ సింపుల్గా ఓకే మీద ప్రెస్ చేస్తే అది మళ్ళీ వాయిస్ 1 అంటుంది. దాన్ని మీరేం పట్టించుకోవద్దు. దాని మీద ఓకే ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి. ఒక నిమిషం. ఓ షెట్, సారీ ఫ్రెండ్స్, కరెంట్ పోయింది. Real camera preview. Stop recording button. Double tap to pause recording. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక చూసాం కదా. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మధ్యలో కరెంట్ పోయింది మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం. Amplify. Yeah. Install voice data. Google Bulgarian. Croatian. Dutch Belgium. English India 20. English United Kingdom. English United States 23 of 79. Press select. మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న వాయిస్ ఇదే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. English United. Play sample text. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వాయిస్ చూపించాను కదా, యూఎస్ఏ తీసుకున్నాను. ఇక్కడ మనకి వాయిసెస్ అయితే ఉంటాయి 1 2 3 4 అని. నేను Play sample text for voice 2. ఓకే, వాయిస్ 2, వాయిస్ 3, వాయిస్ 4. నేను 4th వాయిస్ చూస్ చేసుకున్నాను. Play sample. This is an example of speech synthesis in English. సో మీకు ఇదే కాబట్టి నేను డిఫరెంట్ వాయిస్ చూపిస్తాను. Voice 3. Play sample text for voice 3. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అప్ అండ్ డౌన్ యారోస్తో వాయిస్ దగ్గరికి అయితే రావాలి. చూడండి, Voice 3. ఇప్పుడు నేను వాయిస్ Press 3 దగ్గర select to ఉన్నాను. activate. వాయిస్ 3 దగ్గర ఉన్నాను. ఇప్పుడు రైట్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. Play sample text for voice 3. ఓకే, Button. ఇక్కడ నేను select to activate. ఇక్కడ నేను ఓకే బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ This is an example of speech synthesis in English. ఓకే, ఇది అన్నమాట. సో మనకి ఈ వాయిస్ నచ్చింది, మనకి ఇది కావాలనుకుంటే ఒకసారి లెఫ్ట్ ఆరో ప్రెస్ చేసి Voice 3. దీని మీద మనం Voice 1. ఎంటర్ 1 of 8. చూసారా, సెలెక్ట్ అయిపోయింది. Press select to activate. సో వాయిస్ 1 వేరు, కాకపోతే మనకి కర్సర్ అనేది డైరెక్ట్ మళ్ళీ వాయిస్ 1కి వచ్చేస్తుంది. బట్ వాయిస్ అయితే మనకు కావాల్సింది సెలెక్ట్ అయిపోయింది అనమాట. సో నాకు ఈ వాయిస్ వద్దు, నాకు 4 వాయిసే నాకు 3 వాయిసెస్ నాకు కావాలి కాబట్టి నేను మళ్ళీ వాయిస్ 4 దగ్గరికి వెళ్తున్నాను విత్ డౌన్ యారో అనమాట. Voice 2. Voice 4. Voice 1. 1 of 8. యా, Press select to activate. మీరు ఇలా చేయొచ్చు. లేదంటే కనుక మీరు ముందే లాంగ్వేజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అక్కడ మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకొని వచ్చి తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ వాయిస్ డేటాలోకి వచ్చేసి మనకి కావాల్సిన లాంగ్వేజ్లో కావాల్సిన వాయిస్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. Google TTS options. Install voice data. సో టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ అంతా తెలిసిందే మీకు. తర్వాత Speech recognition and synthesis from text to speech. Yeah. Engine configuration. Talkback settings. Text to speech settings. సో టాక్ బ్యాక్ 3 of 11. ఇప్పుడు Verbosity. 4 of వర్బాసిటీ. 11. సో Press వర్బాసిటీలో select to activate. కూడా మనకి యాస్టీస్ సేమ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతే మీకు. Verbosity. ఓకే Choose a preset. Custom. 1. ఓకే, చూస్ ద ప్రెసెంట్ కస్టమ్. మీరు స్పీచ్ ఒకవేళ ఆపాలనుకుంటే రైట్ ఆరో ప్రెస్ చేయండి. చెప్తున్నాను కదా, రైట్ ఆరో మీకు దీని పక్కన ఏ ఐటమ్ లేకపోతే స్పీచ్ అయితే ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. Verbosity details. ఓకే, Speak usage hints. After describing content, suggest how to use. On. Switch. తెలిసిందే కదా 3 of మీకు. 15. ఇది నేను ఆఫ్ చేస్తున్నాను. Off. రైట్. Speak container info. Includes info while it. Always speak number of. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమేమి ఆప్షన్ జస్ట్ చూపించుకుంటూ పోతాను, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన మీకైతే అన్నీ తెలుసు. సో నేను జస్ట్ నావిగేషన్ కోసం చూపిస్తున్నాను. ఓకే, Speak element type. For Okay. focused items. On. ఆన్. Speak window names. ఓకే, Speak notifications when screen is off. Off. Switch. ఓకే, 8 of 50. Use pitch changes. స్పీచ్ Speak, చేంజెస్, speak letters with లెటర్స్ example. విత్ ఎగ్జాంపుల్స్, Keyboard echo. Keyboard On-screen echo. Keyboard. Keyboard echo. Physical. Capital letters. Speak element is. Speak punctuation. సో ఇది వర్బాసిటీలో ఉన్నది.
Talkback settings. Speech volume. Match speech volume. సో ఇది 2 ఫ్రెండ్స్ of 11. In వర్బాసిటీలో list. ఉన్నది. తర్వాత మనకి Text to verbosity. Sound. సో 5 of 11. సౌండ్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ లైక్ మనకు సౌండ్ ఈ టాక్ బ్యాక్ ఒక సౌండ్ వస్తుంది కదా, ఫీడ్బ్యాక్ సౌండ్, మనం అది ఆఫ్ చేసుకోవచ్చు. ఓపెన్ Sound. చేశాను. Talkback speech rate. ఓకే. Sound feed. Talkback speech rate. 1 of 3. సో టాక్ బ్యాక్ స్పీచ్ రేట్ అంటే ఒకసారి చూద్దాం. ఓపెన్ అవ్వట్లేదు ఇది. Sound feedback. Okay. On. Switch. సౌండ్ 2 of ఫీడ్బ్యాక్ 3. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే నేను చూడండి. Off. ఓకే, ఇప్పుడు సౌండ్ రాదు. Sound feedback volume. 50% of speech volume. Disabled. సో 3 ఇది of 3. ఇది అనమాట. ఇది సౌండ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ చేసుకుంటే మనకి ట్యాప్ సౌండ్స్ అయితే రావు అనమాట. బట్ ఆన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. Sound feedback. On. సో ఆన్ అయితే అయింది. నేను బ్యాక్ వెళ్తున్నాను. సౌండ్లో ఇంతే ఉంటాయి ఫ్రెండ్స్. Talkback settings. ఓకే. Text to speech settings. Verbosity. Sound. Control. Customize focus. 7 of 11. కస్టమైజ్ ఫోకస్ అనమాట ఇది. అండ్ General. జనరల్, Help. హెల్ప్. Advanced settings. జనరల్ అనేది 10 of హెడింగ్ 11. ఫ్రెండ్స్. సో అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా మనకి సేమ్ మొబైల్ టాక్ బ్యాక్ ఉన్నది మనకి ఇందులో కూడా ఉంటున్నాయి. సో అందుకే ఎక్కువ చూపించట్లేదు. ఇప్పుడు మెయిన్ ఆప్షన్కి అయితే మనం వెళ్దాం. ఒకసారి బ్యాక్ వెళ్దాం. Talkback. Configuration. Okay. Row 2. Accessibility. Talkback. On. సో ఇక్కడ Text to speech. Talk- Row 3. టాక్ బ్యాక్ అనేది ఎలా షార్ట్ కట్లో పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం యాక్సెసిబిలిటీ ఒకసారి బ్యాక్ వద్దాం. Home. For you. Button. Mali Out settings. of grid. మళ్ళీ సెట్టింగ్స్కి అయితే వెళ్తున్నాను. Tuesday the 9:15 ఇక్కడ నుంచి a.m. డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Selected. Wi-Fi. ఓకే, ఇక్కడ రైట్ యారో ప్రెస్ చేస్తున్నాను. Selected. Accessibility. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఎంటర్. Accessibility. Talkback. Okay. On. ఇప్పుడు Row first- 2. In grid. ఫస్ట్ మనకు టాక్ బ్యాక్ అయితే ఉంటుంది కదా. సో టాక్ బ్యాక్ తర్వాత మనకి డౌన్ యారోతో వస్తుంటే సో Text to టెక్స్ట్ టు speech. స్పీచ్, Display. డిస్ప్లే, Heading. ఇదన్నీ మీరు Text పట్టించుకోవద్దు. scaling. Bold text. Interaction. యా, Accessibility. ఇంటరాక్షన్ కంట్రోల్స్ అని హెడింగ్ వచ్చింది కదా. దాని తర్వాత వచ్చిన ఫస్ట్ ఆప్షన్ చూడండి. Accessibility shortcut. Row 9. ఓకే, యాక్సెసిబిలిటీ షార్ట్ కట్. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. Enable accessibility shortcut. On. Switch. Row So- 1. In grid. ఇది బై డిఫాల్ట్గా ఉంటే ఆఫ్లైన్ ఉంటుంది మనకి. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా దీని మీద ఇది ఆన్ చేసేసుకుని తర్వాత మనకు ఒకసారి Real camera preview. సారీ ఫ్రెండ్, ఇది ఆన్ చేసేసుకొని డౌన్ యారో ఇద్దాం ఒకసారి. Shortcut service. Talkback. Row 2. సో షార్ట్ కట్ సర్వీస్ టాక్ బ్యాక్ మీకు తెలిసిందే. సర్వీస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది మనకి షార్ట్ కట్ సర్వీస్ టాక్ బ్యాక్ పెట్టేసుకున్న తర్వాత When the shortcut is on, you can press both the back and down buttons for 3 seconds to start an accessibility feature. Disabled. సో విన్నర్ Row 3. విన్నారు కదా. మనకి ఏంటంటే టాక్ బ్యాక్ ఆన్ ఆఫ్లో ఉంటే కనుక వన్స్ ఆన్ చేసుకుని షార్ట్ కట్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఆన్ ఆఫ్ చేయాలంటే షార్ట్ కట్తో, మొబైల్ అయితే మనము వాల్యూమ్ కీస్తో చేస్తాం కదా. రిమోట్లో అయితే మనకు బ్యాక్ బటన్ ప్లస్ డౌన్ బటన్, సారీ డౌన్ యారో ప్లస్ బ్యాక్ బటన్ అనమాట. ఒకసారి వినండి. When the shortcut is on, you can press both the back and down buttons for 3 seconds to start. యా, ఎప్పుడైతే మనము బ్యాక్ అండ్ డౌన్ బటన్ రెండింటిని కలిపి ప్రెస్ చేసి ఒక 3-4 సెకండ్స్ పట్టుకుంటాం, అప్పుడు మనకి టాక్ బ్యాక్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో నేను అది మీకు చూపిస్తాను ఒకసారి. కాకపోతే ఇప్పుడు చూపించి కుదిరట్లేదు, ఫోన్ చేతిలో ఉంది. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే మీరైతే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది టోటల్గా మనకి టాక్ బ్యాక్ సెట్టింగ్స్ అనమాట. Accessibility. Switch access. Off. Row 2. స్విచ్ యాక్సెస్ కూడా మీకు తెలిసిందే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఏమైనా ఇందులో అర్థం కాకపోతే మాకు అనేది మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. సో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను మీకు అర్థం కాని పార్ట్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Stop recording.